హాయ్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాం. బాగా ఆలోచించి చెప్పండి, ఓకేనా? ఒక యాపిల్ అనేది చెట్టు మీద నుంచి కింద పడడానికి, అలాగే మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అనేవి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా? ఈ క్వశ్చన్ వినంగానే మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. అరే పిచ్చోడా, ఒక చెట్టు పై నుంచి యాపిల్ కింద పడడానికి మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ తిరగడానికి సంబంధం ఏముంది అని. కానీ యాక్చువల్గా సంబంధం ఉంది. చెట్టు పై నుంచి యాపిల్ కింద పడాలన్నా, మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అనేవి సూర్యుడు చుట్టూ తిరగాలన్నా ఒక మిస్టీరియస్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ మిస్టీరియస్ ఫోర్స్ పేరే గ్రావిటీ. సో ఈ రోజు వీడియోలో మనం అలాంటి గ్రావిటీ గురించి క్లియర్గా, సింపుల్గా చెప్పబోతున్నాను. మీరు కూడా తెలుసుకోబోతున్నారు, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం గ్రావిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్రావిటీ అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాస్. అంటే సింపుల్గా మీరు ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్స్కి ఖచ్చితంగా మాస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటికి మాస్ అనేది ఉంది కదా, ఆ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం గ్రావిటీ అని అంటాం. అయితే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్కి ఎక్కువ మాస్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్కి గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అది ఎక్కువగా ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, చూడండి. ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, ఒక ఫోను, ఒక ఛార్జర్, ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కూడా మాస్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన సమ్ డిస్టెన్స్ అనేది ఉంది. సో ఖచ్చితంగా వీటి రెండింటి మధ్యన మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు కూడా మాస్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ కాబట్టి, ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ రెండింటి మధ్యన ఎక్కువ దేనికి గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. ఇందులో ఏదైతే ఎక్కువ మాస్ని కలిగి ఉంటుందో దానికి గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఈ ఫోన్ అనేది 100 grams ఉందనుకుందాం, ఈ ఛార్జర్ అనేది 50 grams ఉందనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఎలా ఉంచినప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యన మనకి ఏముంటుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. కానీ ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నా సరే దేనికి గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుందంటే ఏదైతే మాస్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్కి గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన కేసులో మన ఫోన్కి 100 grams ఆఫ్ మాస్ ఉంది కాబట్టి దీనికి గ్రావిటేషనల్ పుల్ అంటే ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూన్ తిరుగుతుందంటే దానికి కారణం ఏంటి? ఎర్త్కి గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే మన భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? బికాస్ సన్ అనేది మనకన్నా చాలా రెట్లు మాస్ని కలిగి ఉంది కాబట్టి దానికి ఎక్కువ గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంది. అందుకే మనం సూర్యుడు చుట్టూ తిరుగుతాం, మన చుట్టూ మూన్ అనేది తిరుగుతుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అసలు గ్రావిటీ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యి ఉంది? దీనికి సమాధానం న్యూటన్ ఏమని ఇచ్చాడంటే గ్రావిటీ అనేది ఒక మ్యాథమెటికల్ లాని ఫాలో అవుతుందని. అదేంటంటే మనకి ఎప్పుడైనా సరే టూ ఆబ్జెక్ట్స్ని దగ్గరగా ఉంచినప్పుడు దాని మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుందని చెప్పాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది టూ ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉంటే ఎక్కువగా ఉంటుంది, అలాగే దూరంగా ఉంటే వీక్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు వాటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ అనేవి దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అయితే న్యూటన్ ఇక్కడ ఎందుకు టూ ఆబ్జెక్ట్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అయితే దాని తర్వాత మన ఐన్స్టీన్ గారు వచ్చి ఏం చెప్పారంటే గ్రావిటీ అనేది ఫోర్స్ కాదు, అది ఒక డిస్టార్షను. ఆ డిస్టార్షన్ అనేది స్పేస్ టైంలో వస్తుంది అని చెప్పాడు. ఇదంతా కూడా మనకి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పాడు. అయితే ఇక్కడ ఐన్స్టీన్ ఏమని చెప్తున్నాడంటే మనం ఏదైనా సరే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు, లైక్ ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ని బెండ్ చేస్తాయి. సో దాన్నే మనం గ్రావిటీ అనుకుంటున్నాం అని చెప్పాడు. అయితే దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ట్రాంపోలిన్ తీసుకుని ఆ ట్రాంపోలిన్ మీద ఒక బాల్ పెట్టామనుకోండి, అది అక్కడ ఖచ్చితంగా సెంటర్లో మనకి ఏమవుతుంది, సమ్ కర్వ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు కొన్ని బాల్స్ని మనం దాని చుట్టూ వేస్తే ఖచ్చితంగా చిన్న చిన్న బాల్స్ అనేవి ఏం చేస్తాయి, ఈ ట్రాంపోలిన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో సేమ్ లైక్ వైజ్ మన సూర్యుడు అనేది ఒక మాసివ్ ఆబ్జెక్ట్ కదా. సో అది మనకు సెంటర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైంని బెండ్ చేస్తుంది. సో దాని చుట్టూరు ఉన్న చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఎర్త్ కానీ, మార్స్ కానీ, వీనస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇది మనం లైవ్లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇంకా మనం డీప్గా వెళ్ళే కొద్దీ గ్రావిటీ అనేది ఇంకా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అదేంటి అంటారా? చెప్తాను చూడండి. ఇప్పుడు యాపిల్ పై నుంచి కింద పడాలంటే కారణం గ్రావిటీ. మన ప్లానెట్స్ చుట్టూ, మన సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతున్నాయంటే కారణం గ్రావిటీ. సో గ్రావిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మనం ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాం. కానీ మనకున్న ఫోర్సెస్లో వీకెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉందంటే గ్రావిటేషనల్ ఫోర్సే. అయితే గ్రావిటీ అనేది ఎందుకు ఎంత వీక్గా ఉంది? దీనికి ఆన్సర్ ఇంకా సైంటిస్టుల దగ్గర కూడా లేదు. వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే మేబీ గ్రావిటీ అనేది, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సమ్వేర్ ఎక్కడో లీక్ అవుతుంది, వేరే డైమెన్షన్స్కి వెళ్తుంది అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. బట్ ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఇది ఇంకా
రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. అయితే ఉన్న ఫోర్సెస్లో గ్రావిటీ అనేది వీక్ ఫోర్స్ అయినప్పటికీ కూడా మన యూనివర్స్ అనేది ఇలా ఉండడానికి కారణం గ్రావిటీయే. ఎందుకంటే డస్ట్ అండ్ గ్యాసెస్ అనేవి కంబైన్ అయ్యి మనకి ప్లానెట్స్ అండ్ స్టార్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఇలా క్రియేట్ అవ్వడానికి కారణం గ్రావిటీ. అయితే మనం అనుకోవచ్చు, సో గ్రావిటీ వల్ల అంత మనకి క్రియేషనే జరుగుతుందా అని. కానీ కాదు, గ్రావిటీ వల్ల డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఒక మ్యాసివ్ స్టార్లో ఎనర్జీ అనేది అయిపోయినప్పుడు అది కొలాప్స్ అవ్వాలి. సో అలా కొలాప్స్ అవ్వడానికి హెల్ప్ చేసేదే ఈ గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల ఆ మ్యాసివ్ స్టార్ అనేది కొలాప్స్ అయ్యి అది బ్లాక్ హోల్లా మారిపోతుంది. సో ఈ బ్లాక్ హోల్ దగ్గర ఏం జరుగుతుందంటే స్పేస్ టైం అనేది మరీ ఎక్కువగా బెండ్ అయి ఉంటుంది. ఇది ఎంతలా ఉంటుందంటే ఈవెన్ లైట్ కూడా దాని నుంచి పాస్ అవ్వదు. మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకొక మిస్టరీ వస్తుంది. అదేంటంటే మనకి గ్రావిటీ అనేది ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్లో ఫిట్ అవ్వదు. అదేంటి అంటారా? ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ని తీసుకుంటే అది మనల్ని పార్టికల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. కానీ గ్రావిటీ అనేది కాస్మిక్ లెవెల్లో ఉంటుంది. అంటే అవి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక థియరీని ఫామ్ చేద్దాం అనుకున్నారు. ఆ థియరీయే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. దీన్ని ఇంకా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది ఇంకా క్లియర్గా ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తే మనకి ఎన్నో విషయాలు ఇంకా క్లియర్గా ఎంతో ఎఫెక్టివ్గా తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇంత చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మనం గ్రావిటీ నుంచి తప్పించుకోగలమా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండగలమా అని. చేయొచ్చు. మన రాకెట్స్ యూస్ చేస్తున్నాం. ఆ రాకెట్స్లో మీరు ఆకాశం పైకి వెళ్తే మీకు ఏముంటుంది, అక్కడ గ్రావిటీ అనేది ఉండదు అంటారు. ఎందుకు? బికాస్ వాళ్ళు రాకెట్స్లో ఎస్కేప్ వెలాసిటీని ఓవర్కమ్ చేస్తారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో వెళ్తే దాన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం. సో ఇక్కడ మనకి గ్రావిటీ పని చేయకపోవడం అంటూ ఏముండదు. జస్ట్ బికాస్ మనం ప్లానెట్ చుట్టూ ఫ్రీ ఫాల్లో ఉంటాం. అందుకే మనం ఆ గ్రావిటీని ఎక్స్పీరియన్స్ అవ్వం. అందుకే మనం వెయిట్లెస్నెస్గా ఫీల్ అయ్యి ఆకాశంలో స్పేస్లో మనం గాల్లో తేలుతూ ఉంటాం. సో గ్రావిటీ అనేది మోర్ దెన్ జస్ట్ ఏ ఫోర్స్. మనకి గ్రావిటీయే లేకపోతే మన ప్లానెట్స్ అనేవి సూర్యుడి చుట్టూ తిరగదు, మన యూనివర్స్ అనేది ఎలా ఉండదు. అంతెందుకు, నేను నీతో ఇలా మాట్లాడను. సో నేను ఇలా నుంచున్నానంటే దానికి కారణం గ్రావిటీ. ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయంటే కారణం గ్రావిటీ. మన యూనివర్స్ ఎలా ఉందంటే కారణం గ్రావిటీ. సో మీరు ఎప్పుడైనా సరే ఒక యాపిల్ పైనుంచి కింద పడినా, లేదంటే ఒక వస్తువు పైనుంచి కింద పడిందంటే దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ మీరు గ్రావిటీని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి. సో నాకు తెలిసినంత మటుకు గ్రావిటీ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎటువంటి స్క్రిప్ట్ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ నాకు తెలిసింది ఒక వ్యక్తికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, ఈ వీడియో మీకు ఎంగేజింగ్ అనిపించిందంటే, లేదంటే మీరు ఇంకా బాగా నేర్చుకున్నారు అనుకుంటే జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ బాగుంది, లేదంటే వీడియో బాగుంది, ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఇంకా అప్రిషియేట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి అద్భుతమైన వీడియోతో వస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.